గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యాలయంలోనే ఉన్నాను నేను, మన పార్టీ నాయకులు, కార్యకర్తలంతా. ఈ మధ్యలోనే మధ్యాహ్నం నుంచి ఒక పోస్టు సోషల్ మీడియాలో విడుదలైంది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు త్వరలోనే అని. ఇది అవాస్తవం. ఎవరు దయచేసి దీన్ని ఎవరు నమ్మకండి. ఆలోచన లేదు. పార్టీ ఎవడ తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చింటే, రాజకీయ జన్మనిచ్చింది గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. నాకు 3 సార్లు మరి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు, ఆశీర్వదించారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో నేను ఒక బీద కుటుంబం నుంచి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలో మరి ఎంతో ఎదిగినా, రాజకీయ విషయంలో ఎంతో ఎదిగినాను. కాబట్టి నాకు పార్టీ ఎంతో గుర్తింపునిచ్చింది. అది మునిగిపోయే పడవ అన్నట్టు. ఆ పడవ మునిగిపోతుందని తెలిసి నేను ఎందుకు ఎక్కుతాను ఆ పడవని? నాకు అవసరం లేదు. నేను ఎప్పుడన్నా రాజకీయంలో ఎన్ని రోజులున్నా కూడా నేను తప్పకుండా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను, తెలుగుదేశం పార్టీలోనే ఉంటా. నేను ఎప్పటికీ కొనసాగుతా. మరి ఈసారి 2024లో జరిగే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇస్తారని చాలా నాకు నమ్మకం కూడా ఉంది. మడకసిర ప్రజలందరూ ఈసారి చంద్రబాబు నాయుడు ఈరన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఒక సంకల్పంతో మరి ఉన్నారు మడకసిర ఓటర్స్ కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. అటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి తప్ప మరి ఏ పార్టీకి పోయే పరిస్థితి ఉండదు. రోజుని ఎవరు నమ్మద్దండి. ఇది టోటలీ ఫేక్ న్యూస్. కాబట్టి నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీలో చేరే ఆలోచన ఉంటే నేను విజయనగరంలో పోలేపల్లి దగ్గర జరిగే యువకుల ముగింపు సభకు నేనెందుకు మా నాయకులతో కలిసిపోవాల్సిందే. నిన్నటి రోజు ఆడగడ్డలో కదిలిరా ప్రోగ్రాం కూడా నిన్నటి రోజు ఆడగడ్డ మీటింగ్ పోయినాం. చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చాను. నా వైఎస్ఆర్సీపీలో పోయాలంటే నిన్నటి రోజు ఏమిటి నేను కలిసి రావాలి చాలని. అంత మాత్రం తెలివితేటలు లేకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. దయచేసి నేను ఎవరు నమ్మద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సోషల్ మీడియాలో అలచలైన వార్త నేను ఈరోజు ఖండిస్తా ఉన్నాను. దయచేసి ఎవ్వరూ నమ్మకండి. ఇదో కుట్ర జరుగుతూ ఉంది. ఇట్లయినా ఈరన్న గారు మానసికంగా కలిసి మరి వైఎస్ఆర్సీపీలో పోతారేమో, వాడు మాకు అవకాశం వస్తుందేమో, మా వాడికి ఒక అవకాశం వస్తుందని ఆ పోస్ట్ని మనోడంతా ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు.